చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో నిర్వహించిన యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్ కార్యక్రమంలో పాల్గొన్న జేడి లక్ష్మీనారాయణ. కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో నిర్వహించిన యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్ కార్యక్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 39 మంది విద్యార్థులకు 4,20,000 రూపాయల విలువైన స్కాలర్షిప్ చెక్కులను కత్రం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకాంత్ తో అందజేశారు. ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రాలను లీక్ చేసిన వారిపై సిబిఐ దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతిభను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈరోజు మీకు ఇస్తున్నవి స్కాలర్షిప్ యొక్క ప్రభావం ఎంత ఉంటుందో ఒక చిన్న 2 విషయాలు చెప్తాను మీకు. ఒక అద్భుతమైన స్టూడెంట్, బ్రహ్మాండంగా చదువుకునేవాడు ఆ పిల్లవాడికి. కానీ పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అంటే ఆ కాలంలో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడంటే, బరోడా సంస్థానంలో ఒక రాజు ఉండేవాడు, బరోడా మహారాజ్ అంటారు. అతను ఈ పిల్లవాడి యొక్క నైపుణ్యాన్ని, ఈ పిల్లవాడి చదువు మీద ఉన్న మక్కువను చూసి ఆయన స్కాలర్షిప్ ఇస్తే ఆ పిల్లవాడు విదేశాలకు వెళ్ళి బాగా చదువుకొని మళ్ళా భారతదేశానికి తిరిగి వచ్చి భారత రాజ్యాంగానికి సృష్టికర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా అతను గొప్ప వెలుగు వెలిగాడు. దానికి ప్రధానమైన కారణం బరోడా మహారాజు ఈ చిన్న స్కాలర్షిప్. ఆ స్కాలర్షిప్పే గనుక అంబేద్కర్కు దొరకకుంటే ఈరోజు ఆ స్థాయికి ఆయన చేరలేకపోయేవాడు. కాబట్టి సరి అయిన సమయంలో గుర్తించి సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి ఆ విధమైన సహాయం చేస్తే వాళ్ళు దేశాన్ని అద్భుతంగా తీసుకువెళతారని గుర్తించిన వ్యక్తి మన శ్రీకాంత్ రెడ్డి గారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు, నేను ఈ ప్రోగ్రాంకు ఒప్పుకున్నందుకు కూడా కారణం, నేను కూడా 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాను, ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివాను, బీటెక్ ప్రభుత్వ కాలేజీ అయిన ఆర్ఈసి అంటే ఇప్పుడు ఎన్ఐటీలో చదివాను, ఎంటెక్ మళ్ళా ప్రభుత్వ కళాశాల అయిన ఐఐటీలో చదివాను. అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగమే చేశాను. ఇప్పుడు ప్రభుత్వ పెన్షన్ మీద బతుకుతున్నాను. కాబట్టి నా జీవితం అంతా కూడా ప్రభుత్వంతోనే ముడిపడి ఉన్నదన్నమాట. కాబట్టి ఆణి ముత్యాలు ఎప్పుడు కూడా నగరాల్లో దొరకవు, ముత్యాలు ఎప్పుడు కూడా దూరంగా ఉంటాయి. చందనపు చెట్లు కూడా సిటీల్లో పెరగవు, మారుమూల ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. కాబట్టి అటువంటి ఆణిముత్యాలను వెలికి తీసి వారికి ఈ విధంగా స్కాలర్షిప్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఇంకొక పిల్లవాడు గోవాలో పుట్టాడు, 10వ తరగతి ముగిసింది. 10వ తరగతిలో మొత్తం స్టేట్లో 9వ ర్యాంక్ వచ్చింది ఆ పిల్లవాడికి. చదువుకోవడానికి డబ్బులు లేవు, వాళ్ళ అమ్మ అందరి ఇళ్లలో పనిచేసి బ్రతికేది. ఆ పిల్లవాడిని గుర్తించి రతన్ తాతా గారు ఆ పిల్లవాడికి స్కాలర్షిప్ ఇస్తే ఆ పిల్లవాడు ఆ స్కాలర్షిప్తో చదివి గొప్ప సైంటిస్ట్గా మారాడు. ఆ తరువాత అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 2 వ్యక్తులను పిలుస్తుంది. ఆ సంవత్సరం ఈ సైంటిస్ట్ని రతన్ తాతాని అమెరికాకు పిలిచారు. ఆ మీటింగ్ అంతా అయిన తర్వాత ఒక పుస్తకం మీద సంతకం చేయాలి. ఆ సంతకంలో మొదట ఈ సైంటిస్ట్ సంతకం చేస్తే దాని కింద రతన్ తాతా గారు సంతకం చేశారు. అప్పుడు ఆ సైంటిస్ట్ అన్న మాటలేంటో తెలుసా? ఈయన స్కాలర్షిప్ తీసుకొని చదువుకున్న నేను, ఆ స్కాలర్షిప్ వల్ల నేను చదివిన విద్య వల్ల నేను ఆయన కన్నా ముందు ఈ పుస్తకంలో సంతకం పెట్టగలిగాను అని ఆ సైంటిస్ట్ మాట్లాడతాడు. ఆయన పేరు రఘునాథ మాషేల్కర్. ఆయన గొప్ప సైంటిస్ట్. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి స్కాలర్షిప్ ఇస్తే దాని ఉపయోగం ఎలా ఉంటుందన్నది పిల్లలందరికీ తెలియాలి. మీరందరూ కూడా అద్భుతమైన మార్కులు సంపాదించారు. ఆ పిల్లలిద్దరూ వచ్చి చక్కగా మాట్లాడారు. 572 మార్కులు సంపాదించారు. ఇటు ఉపాధ్యాయులకి వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ చక్కగా రాణించండి.
బ్రహ్మాండమైన విజయాలు సాధించండి. మనల్ని చూసి అందరూ గర్వపడే విధంగా మీ యొక్క యాత్ర జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీ 39కి 39 మంది మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఇదే హాల్లో మీ యొక్క ర్యాంకులకు మళ్ళా సత్కారం ఇక్కడ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళుతూ 3 చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మా గురువు గారు అబ్దుల్ కలాం గారి గురించి రాయడం జరిగింది. ఎంపవరింగ్ డ్రీమ్స్, అవార్డింగ్ ఎక్సలెన్స్, కలలు కనండి అని ప్రజలకు విద్యార్థులకు చెప్పిన వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఏమన్నారంటే, సాధారణంగా మనం ఏమనుకుంటామనంటే నిద్రపోతే కలలు వస్తాయి అనుకుంటాం. కానీ కలాం గారు ఏమన్నారంటే, మీరు ఎలాంటి కలలు కనాలి అంటే ఆ కలల వల్ల మీకు నిద్ర పట్టకూడదు అంటారు కలాం గారు. అంటే మీరు ఐఐటిలో చేరాలన్నది ఒక కళ, ఆ కళ వల్ల మీకు నిద్ర పట్టకుండా ఆ కళను సాక్షాత్కారం చేసుకోవడానికి మీరందరూ కూడా కృషించాలి అని మహానుభావుడు డాక్టర్ కలాం గారి యొక్క అద్భుతమైన ఆలోచన. కలాం గారు మా గురువు గారు. ఆయనతో కొంతకాలం పనిచేసే అవకాశం కూడా నాకు దొరికింది. ఆయన ఎప్పుడూ చెబుతుంటారు, నువ్వు ఎప్పుడైనా లక్ష్మీనారాయణ ఎక్కడైనా విద్యార్థులతో మాట్లాడుతుంటే ఆ విద్యార్థులకు 3 లక్ష్యాల గురించి చెప్పు అని. 5 మీరు ఏం చేయాలో చెప్పాను నేను. ఆయన ఒక పెద్ద సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ ఎలా అయ్యాడు అంటే ఆయన కొత్తగా ఆలోచించేవాళ్ళని. కాబట్టి మీకు ఇంకొక 5 విషయాలు చెప్తాను. మీ బుర్ర కూడా బ్రహ్మాండంగా పని చేయాలి, మీరందరూ కూడా గొప్ప పరిశోధకులు అవ్వాలి అంటే ఈ 5 విషయాలు కూడా ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. మొట్టమొదటి మీరు చేయాల్సింది రోజుకు 21 గుంజీలు తీయాలి. మొట్టమొదట మీరు చేయాల్సింది రోజు 21 గుంజీలు తీయాలి. మనం ఏం చేస్తాం, సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి రోజు వినాయకుడి ముందు 3 గుంజీలు తీస్తాం. తీసి మనకు టఫెస్ట్ సబ్జెక్టు వినాయకుడి ముందు పెడతాం. ఎవరికైనా మ్యాథ్స్ టఫ్ అయితే మ్యాథ్స్ బుక్ పెడతాం, అక్కడ సైన్స్ టఫ్ అయితే సైన్స్ బుక్ పెట్టి 3 గుంజీలు తీసి వినాయకుడికి లంచం ఇచ్చి, ఈరోజు రాత్రి నువ్వు పుస్తకం చదివి ఆ పుస్తకం అంతా మా బుర్రలో ఎక్కించాలి అని వినాయకుడికి మనం లంచం ఇస్తాం 3 గుంజీలు. కానీ ఈ గుంజీల వెనకాల సైన్స్ ఉంది. కాబట్టి మీరందరూ రోజుకు 21 గుంజీలు తీయగలిగితే మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒకసారి చేసి చూడండి, మీకు 1 నెలలోనే మీలో మార్పు కనిపిస్తుంది. రెండవది మీరు చేయాల్సింది రోజు 100 నుంచి 1 వరకు చదవాలి. 1 to 100 చదవడం కాదు, 100 to 1 చదవాలి రోజు. బ్రెయిన్ బ్రహ్మాండంగా యాక్టివ్ అవుతుంది. మూడవది మీరు చేయాల్సింది A to Z చదవడం కాదు, Z నుంచి A వరకు చదవాలి. మళ్ళా మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రోజు సమయం ఉంటే ఒక సుడోకు సాల్వ్ చేయండి. ఉంటుందిగా సుడోకు, చూసారా ఎప్పుడైనా? 1 to 9 నెంబర్లు ఉంటాయి, దాన్ని ఫిలప్ చేయాలి. 5వది మీరు చేయాల్సింది రోజు ఒక పజిల్ సాల్వ్ చేయండి. ఎంత టైం పట్టదు, 10 నిమిషాలు పడుతుంది దీనికి. ఈ 10 నిమిషాలు గనక మీరు సాధించగలిగితే మీ బ్రెయిన్లు బ్రహ్మాండంగా తయారవుతాయి. ఒక్క అబ్దుల్ కలాం గారి గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే 39 కలాంలు వస్తే కోదాడ నుంచి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది భారతదేశం, ఆలోచించండి. కాబట్టి 5 ఆ విషయాలు, 5 ఈ విషయాలు, మా గురువు గారు చెప్పిన 3 లక్ష్యాలు చెబుతాను మీకు. ఆయన చెప్పిన మొదటి లక్ష్యం, తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని అందరూ చెప్తున్నాను. ఇక చివరిగా విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటే, కళలు కనండి. అది మీకోసం కాకపోయినా కానీ మీ తల్లిదండ్రుల కళలైనా నెరవేర్చే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయి బెట్టింగ్ ఇప్పుడు బాగా చూస్తున్నాం. మనం పోయిన నెల చేసాము గంజాయి బెట్టింగ్కి వ్యతిరేకంగా ఒక 5K రన్. మీరు ఎవరు కూడా గంజాయి బెట్టింగ్ అనే దానికి వెళ్ళకుండా ఓన్లీ చదువు ఒకటే చదివి ప్రయోజకులు కావాలనేదే మీరు మనసులో ఉంచుకోవాల్సిందిగా చెప్తూ, నేను ఎట్లయితే నా తల్లిదండ్రులు వాళ్ళని ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని మళ్ళీ చెప్తాను. నేను నా కోసం చదవలేదండి, నేను ఓన్లీ నా తల్లిదండ్రుల కోసమే చదివాను. వాళ్ళని సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంచాలి, వాళ్ళని ఖచ్చితంగా ఒక 10 మంది గౌరవించే విధంగా ఉంచాలి అనే కష్టపడడం జరిగింది. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు వంటి పెద్దవాళ్ళు, ఐపీఎస్ అనేది అంత ఈజీ కాదు. 20 లక్షల మంది రాస్తే 1000 మందికి వచ్చేది ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్. వారి పక్కన నేను కూర్చొని ఇలా నాకు మాట్లాడగలిగేదానికి ఉన్నట్టే
కేవలం నేను నా కోసం కాకుండా నా తల్లిదండ్రుల యొక్క ఆశయం కోసం కష్టపడి చదివాను. మీరందరూ కూడా దయచేసి ఖచ్చితంగా ఈ వయసులో మనకేం తెలియదు, ఆడుకుందాం లేకపోతే ఇంకోటి చేద్దాం. నేను 10th క్లాస్ తర్వాత అమ్మ నేను క్రికెట్ కోచింగ్కి వెళ్తా, నేను క్రికెటర్ అవుతా అని చెప్పాను. ఆ రోజు డబ్బులు లేక నువ్వు చదువుకో అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను క్రికెట్కి వెళ్ళుంటే ఖచ్చితంగా మధ్యలో ఆగిపోయి ఉండేవన్నో తెలియదు. కానీ ఏ విధంగా అయితే వారు చెప్పినట్టు చదువులు ముందుకెళ్ళాను, మీరు అదేవిధంగా ఈ వయసులో మీకు ఎన్నో కళలు ఉండొచ్చు, కానీ ఆ కళలు మనకు టైం ఉంటుంది తర్వాత నెరవేర్చుకోవడానికి. దాంతోపాటు మీ ఉన్నతంగా మీరు ఎదిగే విధంగా ఎలా మీ కళ్ళు కంటారో మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. సో చివరిగా నేను చెప్పేది ఒకటి, ఇవాళ తీసుకునే 39 మంది విద్యార్థులు మీరు మంచి ప్రయోజకులై ఎలా అయితే కత్రం ఫౌండేషన్ ఇంతమందిని చదివిస్తుందో మీరు తలా ఒక్క విద్యార్థిని మీరు ఎదిగిన తర్వాత ఒక్కొక్క విద్యార్థిని ఈ రకంగా సహకరిస్తే ఇది ఒక ఉద్యమంలా తయారవుతుంది. మన కోదాడలో ఏ కుటుంబం కూడా గవర్నమెంట్ లబ్ధి పొందకుండా పిల్లలు ప్రయోజకులై ప్రతి కుటుంబం మంచిగా ఉండాలి అని చెప్పేసి నా యొక్క ఆలోచన. చివరిగా జేడి లక్ష్మీనారాయణ గారికి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని లేకపోతే మా విద్యార్థులందరినీ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన మీకు ముఖ్యంగా మరొకసారి థ్యాంక్స్. జై హింద్.